నా పేరు కృష్ణ సౌమ్య. నేను డెంటిస్ట్‌ని. కరెంట్‌లీ ప్రాక్టీస్ చేస్తున్నాను. సెకండ్ ప్రెగ్నెన్సీకి నేను సుధా హాస్పిటల్‌కొచ్చాను. 9 మంత్స్ నుండి డాక్టర్ సుధా గారిని విజిట్ చేస్తున్నాను. ఎవ్రీ కన్సల్టేషన్స్‌లో నాకు ఏ మెడికేషన్ రిక్వైర్డో అవన్నీ కూడా డాక్టర్ సుధా గారు నాకు సజెస్ట్ చేస్తున్నారు. నాకు కొన్ని థైరాయిడ్ ఇష్యూస్ అవి గూడా ఉన్నాయి. సో, వాటిని ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తూ వాటికి తగిన డోసేజెస్ అవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు. నాకు రీసెంట్‌గా జనవరి 25న బాబు పుట్టాడు. ఇక్కడే సి సెక్షన్ జరిగింది. నేను సి సెక్షన్ అంటే ఫస్ట్ టైమ్ అంటే నేను కార్పొరేట్ హాస్పిటల్‌లో చేయించుకున్నాను. చాలా భయపడ్డాను. అది ఎమర్జెన్సీ సి సెక్షన్ అవ్వడం వల్ల నాకు చుట్టుపక్కల ఎన్విరాన్మెంట్ కూడా చాలా పానిక్ క్రియేట్ చేసింది. సడెన్‌గా అప్పటి వరకు ఏమనుకోకుండా సి సెక్షన్ అనేసరికి పెయిన్స్ రావడం, సడెన్‌గా ఎపిడ్యూరల్ వెనక స్పైనల్ అనస్థీషియా ఇవ్వడం ఇవన్నీ కూడా నాకు చాలా పానిక్ క్రియేట్ చేశాయి. బట్ ఈసారి సుధా హాస్పిటల్‌లో నేను చేయించుకోవడంలో నాకు ప్రతీదీ గూడా ఎవ్వరు ఒక సిస్టర్స్ కానీ, నర్సెస్ కానీ, ఈవెన్ డాక్టర్ కూడా ఎక్కడ పానిక్ క్రియేట్ అవ్వకుండా ఏదో ఇంట్లోనే నాకు సి సెక్షన్ జరిగినంత ఫీజిబుల్‌గా జరిగిందనమాట. నేను ఆ రోజు అనుకుని హాస్పిటల్‌కి రావడం, వచ్చిన తర్వాత మెల్లగా నాకు ఇంజెక్షన్స్ అవన్నీ స్టార్ట్ జేయడం, ఆపరేషన్ థియేటర్‌కి షిఫ్ట్ చేశారు. చుట్టుపక్కలంతా కూడా నేను ఎక్కడ పానిక్ అవ్వను. ఎలా ఫేస్ చేయాలి? ఇది ఫస్ట్ టైమ్ అంటే నాకొక నెగెటివ్ ఇంపాక్ట్ వచ్చేసింది. సెకండ్ టైమ్ ఇక్కడ కాబట్టి ఎలా చేసుకుంటాను అని చాలా టెన్షన్ ఫీల్ అయ్యాను. బట్ త్రూ ఔట్ ద ప్రొసీజర్ నాకు తెలియకుండా నేను ఎనస్థీషియాలో ఉన్నా కూడా నాకు చాలా కంఫర్టబుల్‌గానే ఒక విధంగా ఎంజాయ్ చేస్తూ చేయించుకున్న ఫీలింగ్ వచ్చింది నాకు. డాక్టర్‌లతో కూడా మాట్లాడుతూ త్రూ ఔట్ ద ప్రొసీజర్ నేను వాళ్ళతో కన్వర్సేషన్ చేస్తూనే ఉన్నాను. తర్వాత రికవరీ ఫేజ్ కూడా అంతే. నాకు ఆఫ్టర్ సర్జికల్ నాకు ఎలా ఉంటుందనుకున్నా గానీ, మేబీ చేసిన తీరు విధానం వల్లేమో నాకు నెక్స్ట్ డే మార్నింగ్‌కి నేను మెల్లమెల్లగా నాకు నేను మోటివేట్ చేసుకొని, సుధా గారు కూడా నన్ను అంతే మోటివేట్ చేశారు. లేవచ్చు, లేవగలరు, వెంటనే తిరిగేయొచ్చు, మజిల్స్ అవన్నీ పట్టేయకుండా ఫ్రీగా ఉంటాయనేసని. నాకు వితిన్ ఒక పూటలోనే నేను లేచి వాక్ చేయడం అది స్టార్ట్ చేశాను. వితిన్ 1, 2 డేస్‌లో నేను రికవర్ అయిపోయాను. అది కూడా నార్మల్ డెలివరీ కాదు. సి సెక్షన్ నుండి రికవర్ అవ్వడం చాలా టఫ్ థింగ్. బట్ అలా గాకుండా నేను నా బాడీని గానీ, నా మైండ్ గానీ అంతా కంట్రోల్ చేసుకొని ఆవిడిచ్చిన మోటివేషన్‌తో నేనంత ఫాస్ట్‌గా రికవర్ అవ్వగలిగాను. ఈవెన్ సిస్టర్స్ అయితే చాలా సపోర్టివ్ ఉన్నారు. నేను ఎటెళ్ళినా కొంచెం మా బాబుని చూసుకోవడం అన్నిట్లో కూడా వాళ్ళు కూడా చాలా సపోర్టివ్‌గా ఉన్నారు. వీళ్ళందరూ కూడా నాకు స్టాఫ్‌లా గాకుండా ఏదో ఫ్యామిలీ మెంబర్స్ లాగా కలిసిపోయారు. చాలా చాలా కంఫర్టబుల్‌గా నాకు ఈ ప్రొసీజర్ ఇవన్నీ జరగడం అనేది నాకెక్కడ పెయిన్, పానిక్ అటాక్ ఏమీ జరగకుండా అంత ఫ్రీగా, ఫీజిబుల్‌గా జరిగిపోయాయి. ఐయామ్ సో థాంక్‌ఫుల్ టు డాక్టర్ సుధా గారు అండ్ హర్ టీమ్, హాస్పిటల్ టీమ్ అండ్ స్టాఫ్ అండ్ ఆల్.